ఏడుకొండలెంకన్న దర్శనానికి పోయే భక్తులకు స్వామి కంటే ముందుగాలనే చిరుతపులులు దర్శనమిత్తున్నాయి కదా. ఇగో చూసిన రానుల్లా గీడున్న చిరుతపులు ఎట్లా దర్జాగా కూస్తున్నదో. గీ అడవికి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు రోడ్డు పక్కొంటి కూసోని మంచిగా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నది. ఒకడికి నేనెదురెళ్ళినా వాడికే రిస్క్, ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్ అన్నట్టు రోడ్డు మీద బండ్లను మారేసుకుంటూ ఎట్లా చూస్తున్నదో చూసిండ్రా. అలిపిరి జూ పార్క్ రోడ్డు మీద తెల్లారంగా 3 గంటల గానొచ్చిందంట గిది. మరి ఎగిలి వారంగానే వేటకు బయలుదేరిందో లేకపోతే ఆల్రెడీ మంచిగా కడుపు నింపుకొని రెస్ట్ తీసుకుంటున్నదో తెలియదు గాని తొవ్వ మీద డివైడర్ పక్కొంటి కూసున్నది గిట్లా. ఇక గిదంతా అలా ఫోన్లలో వీడియోలు తీసే వరకు ముచ్చట బయటపడ్డది. అయితే అదివరకు సుతం గిట్లనే ఆడాడ ఘాట్ రోడ్ల మీద గానొచ్చి జనాలను మస్తు పరిశాన్ చేసినాయి చిరుతపుల్లులు. ఇక ఇప్పుడు మల్లో మల్క రోడ్ల మీద చిరుతపుల్లు గానొచ్చే వరకు మస్తు గుబులు పడుతున్నారట ఆడికోయే భక్తులు. ఇక గీ ముచ్చట మీద అటు ఫారెస్ట్ ఆఫీసర్లు సుతం భక్తులను అలర్ట్ చేసిండ్రు. వారం రోజులకెంచి గీ నడుమ చిరుతపులులు బగ్గ తిరుగుతున్నాయి. దర్శనానికి పోయే భక్తులు గుంపులు గుంపులుగా పోవాలే, ఒంటరిగా పోవద్దని సూచనలు కూడా ఏత్తున్నారట. చూసిండ్రు కదా పబ్లిక్, ఎంకన్న స్వామి దర్శనానికి పోయేటోళ్ళు జర పైలం మరి. ఇక గీ ముచ్చట ఇట్లుంటే అటు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలకు వచ్చింది ఓ గుడ్డేలుగు. ఇగో చూస్తున్నారు కదా, దొంగోడు కదా గోడలెక్కినట్టే ఎట్లెక్కుతున్నదో. యూనివర్సిటీలకు వచ్చిన గీ గుడ్డేలుగు ఆడున్న ఒక పాతింట్లో దాసుకున్నదట. మమ్మల్ని అడవిలో మనుషులు ప్రశాంతంగా బతకనిత్తలేరు, ఉన్న చెట్లను పొతం పెట్టి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. కనీసం యూనివర్సిటీల కన్నా పోతే ఆడున్న చెట్లల్లో దాసుకోవచ్చు అనుకున్నదో ఏందో గాని అద్దుమ రాత్రి వచ్చిందట గీ గుడ్డేలుగు. ఇక మళ్ళేమనుకున్నదో ఏందో ఆడున్న గీ పాతింట్లో దాసుకున్నదట. ఇక గిది చూసి మస్తు గుబులు పడ్డరట ఆడున్న పబ్లిక్. ఇక దాన్ని వెంబడి తరిమి తరిమి కొట్టిండ్రు గిట్లా. చూసిండ్రే కదా పబ్లిక్, మనుషులందరూ అడవులను పొత్తం పెట్టే వరకు వాటికి ఏడికోవాలనో తెలియక మళ్ళా మనుషుల నడమకచ్చి మనల్ని పరిశాన్ చేసుడే గాక అవి కూడా బగ్గనే పరిశాన్ అవుతున్నాయి పాపం.